వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మొత్తం మనకి స్థానచలనం జరిగింది అని చెప్పేసి వింటా ఉన్నాం. దీనివల్ల గురు మార్పు వల్ల అన్ని రాశులలో జరిగే శుభాశుభాలు ఏంటి, ఎట్లాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా మనకు వీక్షించేటువంటి ప్రేక్షకులకి తెలియవలసినటువంటిది, గురు మార్పు జరగబోతుంది 2వ తారీఖు నుంచి. ఎప్పటి వరకు? అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో ఉంటాడు. నవగ్రహాలలో నవీన్ గారు, నవగ్రహాలలో అత్యంత శుభకరుడు ఎవరయ్యానంటే గురువు. ఈ గురువు దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే, ఒక్క గురువుని గనక మనం అనుకూలంగా మరల్చుకుంటే మొట్టమొదటిగా విద్యా కారకుడు గురువు. ఓకే. వివాహ కారకుడు కూడా గురువే. ఎందుకంటే గురుబలం ఉంది, లగ్నబలం ఉంది అని అంటారు కదా. పెళ్లి జరిగేది గురుబలం ఉన్నప్పుడే. అలాగే సంతాన కారకుడు, ధనకారకుడు, పనులలో అనుకూలత, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ ఒక్క గురుగ్రహం అనుకూలించడం వల్ల అన్నీ కూడాను మనకు సంప్రాప్తమవుతాయి. అటువంటి గురుడు తనకు సొంత రాశి అయినటువంటి ధనుస్సు మీనరాశిలో కంటే చాలా యోగప్రదంగా కర్కాటక రాశిలో ఉంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన సొంత ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మనం చాలా హ్యాపీగా ఉంటాం. అంతే కాకుండా ధైర్యంగా కూడా ఉంటాం. కానీ మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లో ఉంటే మనం ఎట్లా ఉంటాం? అక్కడ ఫామ్ హౌస్ అని అంటే సంతోషం, అంతకు మించి ఇంకా ఏముండదు అక్కడ. సంతోషంగా ఉండడం కోసం ఉంటాం. అంటే అంతటి సంతోషంగా ఉచ్చ స్థితిలో గురుడు రాబోతున్నాడు. కాబట్టి 12 రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, కొంతమందికి ఇప్పటి వరకు మంచిగా శుభయోగంగా ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పటి వరకు కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకి గురు మార్పు వల్ల అద్భుతమైనటువంటి యోగ ఫలితాలు ఈ 2వ తారీఖు నుంచి రాబోతున్నాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మామూలుగా మనం ఇప్పుడు ఈ 12 రాశుల గురించి మాట్లాడదాము. ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతాం? 12 రాశుల్లో ప్రధానంగా మనం చర్చించుకోదగినటువంటిది ఏ రాశుల వారికి బాగుంటుంది. మొట్టమొదటిది 12 రాశుల్లో ఈ మిథున రాశి వారికి గురుడు యోగప్రదుడుగా ఉన్నాడు. కన్యా రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. మకర రాశి వారికి మరియు మీన రాశి వారికి సంపూర్ణముగా ఈ 5 రాశులు అనగా మిథున, కన్యా, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. ఈ 5 రాశుల్లో వాళ్ళకి అత్యంత యోగప్రదుడుగా ఉండబోతున్నాడు. మిగిలినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని గురుగ్రహ మార్పు వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదుర్కోక తప్పదని గమనించాలి. అయితే ప్రేక్షకులు ఈ చెప్పినటువంటి రాశుల్లో, బాగా ఉన్నటువంటి రాశుల్లో మనము సంతోషపడడం సహజమే. కానీ బాగా లేనటువంటి రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా అక్కడ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. గురువు యొక్క అనుగ్రహాన్ని నిరంతరం పొందగలిగితే చాలు అని చెప్పవచ్చు. కాబట్టి గురువు అంటేనే దైవగ్రహం. కాబట్టి దేవతా అనుగ్రహాన్ని ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు కనుక నిరంతరం పొందగలిగితే ఆ గురువు వల్ల వచ్చే అశుభ ఫలితాలు కూడా తొలగిపోయి సంపూర్ణంగా 12 రాశుల వారు కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని యొక్క గురుగ్రహ మార్పు వల్ల పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఎలాంటి పరిహారాలు ఉన్నాయి గురుగారు? అంటే మామూలుగా ఒకవేళ మిగిలిన వారికి బాగోదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు కదా, ఏమైనా పరిహారాలు చేసుకోవాలి వారు? పరిహారాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాగోలేనటువంటి రాశులైనటువంటి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండడు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలంటే నిరంతరం తమ ఇష్టదైవమైన కానీ, కులదైవత ఆరాధన కానీ ప్రతినిత్యము ఈ 5 నెలల పాటు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే గురువు వల్ల వచ్చేటువంటి అశుభ ఫలితాలు చాలా మటుకు శాంతించి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం వలన సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెప్పినటువంటి మిథున, కన్య, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఈ గురుగ్రహం అనుకూలంతో పాటు మీరు నిరంతరం దైవానుగ్రహాన్ని పొందితే మరింత యోగప్రదుడుగా మారుతాడని చెప్పడంలో సందేహం లేదు. గురుగారు, గురు మార్పు వల్ల కుంభరాశి వారికి రాబోయే 5 నెలల వరకు ఎట్లా ఉండబోతాం? గమనించుకున్నట్లయితే నవీన్ గారు, కుంభరాశి వారికి జూన్ 1వ తారీఖు వరకు కూడా పంచమ స్థానంలో గురు సంచారం చేస్తూ అత్యంత విధంగా సర్వసంపదని కలిగించాడు కుంభరాశి వారికి. అన్ని విధాలుగా సుఖభోగాలు కలిగాయి.
కానీ ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నాడు ప్రవేశం చేశాడో 30 అక్టోబర్ వరకు ఉంటాడు. అంటే దాదాపు 5 నెలల పాటు ఉంటాడు. ఈ సమయము అత్యంత కీలకం. ఈ విధంగా ప్రధానంగా గమనించుకున్నట్లయితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఆల్రెడీ ఏలిన నాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ జూన్ 1వ తారీఖు వరకు ఆ శని ప్రభావం నుంచి కాపాడుతూ గురుగ్రహం వచ్చాడు మిథున రాశిలో సంచారం చేస్తూ. కానీ ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో ఈ శని బలోపేతుడు అవుతాడు. అందువల్ల తనల్ని అదిమి పెట్టినటువంటి గురువు ఎప్పుడైతే షష్టమ స్థానంలో సంచారం చేస్తాడో గురు శనుల యొక్క అనుగ్రహం లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోక తప్పదు. వాస్తవం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది, కానీ గ్రహించగలిగి ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాన్ని వెతుకున్న వాడే విజయ బాటలో ఉంటాడు. ఇవన్నీ చెప్తా ఉంటారులే గురుజీలు అని చెప్పి కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు కదా. వాస్తవం అది. వాస్తవంలో ఈ సంబంధించి కర్కాటక రాశిలో గురువు రాగానే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఇబ్బందులు పడతారు నాయన. ఎందుకు ఇబ్బంది పడతారంటే ఈ యొక్క సంబంధించిన గురువు కర్కాటక రాశిలో రాగానే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు దశమ కేంద్ర స్థానం మీద వీక్షణ, వ్యయస్థానం మీద వీక్షణ, ధనస్థానం మీద వీక్షణ. ఏమవుతుంది? ప్రధానంగా నానావిధ కష్టాలు ఏర్పడతాయి కుంభరాశి వారికి షష్టమ స్థానంలో గురు సంచారం వల్ల. అంటే దశమం అంటే ఏంటి? వృత్తి, ఉద్యోగము, వ్యాపారం. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి స్థానభ్రంశం కలగొచ్చు, ఇష్టం లేని చోట బదిలీ కావచ్చు, లేదా ఉద్యోగాన్ని మారాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. ఎందుకు? 12వ స్థానం మీద వీక్షణ ఉంది కాబట్టి. అలాగే వృత్తి నిలకడగా ఉండి బాగా ఉన్నటువంటిది ఒక్కసారిగా మందగిస్తూ ఉంటుంది. ఈ విధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, సకాలానికి నిద్ర లేని తత్వం ఏర్పడుతుంది. అలా ఎవరికి చెప్పుకోలేరు, కానీ బాధలు అనుభవిస్తుంటారు. ముఖ్యంగా కుటుంబ స్థానం మీద ఏర్పడుతున్నటువంటి ఈ దృష్టి ప్రభావం వలన కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురవుతాయి, శత్రువులు పెరుగుతారు. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా గురువు కంట్రోల్లో ఉండేటువంటి వ్యాధులు ఏంటంటే షుగర్, థైరాయిడ్, క్యాన్సర్. అలాగే ఈ హెరిడిటీగా ఎవరికైతే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఎవరికైతే ఈ యొక్క 3 సంబంధించినటువంటి రోగాలు హెరిడిటీగా వస్తుంటాయో అవి బయటపడే అవకాశాలు వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. గురువు యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా పొందుతూ ఉండాలి. అనగా నిరంతరం దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలండి. ఓకే. ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చా గురించి? ఎందుకంటే గురువుగారు ఏమో మమ్మల్ని భయపెట్టి చేస్తా ఉన్నారు, మరి పరిహారం కూడా ఉంటది కదా అని అనుకుంటా ఉంటారు కదా. భయపడాల్సినటువంటి పని లేదు నాన్న. ఎందుకంటే గురువు అంటేనే దైవకారక గ్రహం. దైవానికి దగ్గరగా ఎప్పుడు ఉన్నట్లయితే జూన్ 1వ తారీఖు వరకు ఏ విధంగానైతే యోగాన్ని అనుభవించారో మారిన తర్వాత వచ్చే ఇబ్బందులు కూడా దైవానికి దగ్గరగా ఉండడం వల్ల ఆ గురుగ్రహ ప్రభావం నుంచి బయటపడవచ్చు అని చెప్పొచ్చు. ఏ విధంగా? ప్రధానంగా గురువు ఎవరిలో ఉంటాడు? పిల్లల్లో ఉంటాడు. అంటే 12 సంవత్సరాల లోపల పిల్లలకి విద్యాదానం కానీ, వస్త్రదానం కానీ, వాళ్ళకి ఏదైనా ఇష్టపడేటువంటి వస్తువులు కొనవడం ద్వారా, వాళ్ళని సంతోషపెట్టడం ద్వారా గురుగ్రహం పొందవచ్చు. ఇంకొక రీతిన ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉచిత సేవ చేయండి, తప్పకుండా దైవానుగ్రహం ఉంటుంది. ఇక 3వ పద్ధతిలో చూసుకుంటే గురువు అంటేనే పెద్దల్లో ఉంటాడు కాబట్టి ఇటు అధికారంలో కానీ, హోదాలో కానీ, లేదా జ్ఞానంలో కానీ, వయస్సులో కానీ పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కనబడ్డా పాద నమస్కారం చేసి అలవాటు చేసుకోండి. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు తాత ముత్తాతల ఫోటోలకి నమస్కారం చేసుకోవడము, కనిపించే దైవం అయినటువంటి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకొని బయటపడడం ద్వారా అన్ని విధాలుగా గురువు ఇచ్చేటువంటి అశుభం ఏదైతే ఉంటుందో ఈ దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం ద్వారా ఆ అశుభం కాస్త శుభంగా మారిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 5 నెలల పాటు గురువు అవయోగ కారకుడుగా ఉన్నాడు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా 16 సప్తాహాలు గనక చేసినట్లయితే నిరంతరం ఈ 5 నెలల పాటు ఇచ్చే అశుభమంతా గురువు తీర్చేస్తాడు, శుభంగా మారిపోతాడు. దీనికల్లా నియమం వల్ల గీతా ప్రెస్ వాళ్ళది పారాయణం చేయడం. ఫకీర్కు సంబంధించినటువంటి గురు చరిత్ర కాదు. అలాగే గురువారము, ఆదివారం రోజున మాంసాహార భోజనము, మద్యపానము, ధూమపానము, దాంపత్య జీవితం పనికిరాదు. అంతేకాకుండా మన పీఠం ఆధ్వర్యంలో జూన్ 13వ తారీఖు రోజున అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా శని త్రయోదశి వచ్చింది. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ రాదండి. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని తద్వారా దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశంతో కొన్ని కార్యక్రమాలు అనేటువంటివి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ పూజలు, అలాగే గురువు మారినటువంటి కారణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనస్సు, కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి గురు కృపా కటాక్ష సిద్ధి హోమాదులు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల జూన్ 13వ తారీఖు రోజున ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి జూన్ 12వ తారీఖు లోపల రాత్రి 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో
కాల్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకో. ఓకే. గురువుగారు ఇప్పుడు కలిసి వచ్చే రంగు వారం ఏదైనా మేము ఒక పని మొదలు పెట్టాలంటే ఎప్పుడు మొదలు పెట్టాలండి వారికి ఏం చెప్తారు? ప్రధానంగా కలిసి వచ్చేటువంటి రంగు పచ్చ, అంటే ఆకుపచ్చ రంగు. కాబట్టి ఏ రోజైనప్పటికీ కూడాను ప్రధానంగా ఈ యొక్క శుక్రవారము బుధవారం నాడు మొదలుపెట్టినట్లయితే అన్ని విధాలుగా దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పవచ్చు. ఓకే. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.